ఈ విషయం అప్పుడే నేను మీ ఆయనతో చెప్పాను. కానీ మీరు ఈ నిజం దాచిపెట్టి మీ ఇంట్లో వాళ్ళను మోసం చేయడం చాలా తప్పనిపిస్తుంది. అంటే మా ఇంటికి ఇక మనవలే లేరా? నేను మీ మావయ్య పిచ్చి వాళ్ళలాగా మనవడో మనవరాలో పుడతారు, వాళ్ళతో మాకు బోలెడంత కాలక్షేపం కావాలని ఎదురు చూస్తుంటే ఇన్ని తెలిసి కూడా నువ్వు నోరు మెదపలేదు అంటే నేనేం చెయ్యాలి? అది కాదత్తయ్యా, మాట్లాడుకో. నేను చెప్తే నమ్మలేదు కదా, అందుకే డాక్టర్తో నిజం చెప్పించాను. వద్దు బావా, నువ్వు ఇలా చేయటం నాకు నచ్చలేదు. నేను నిజం చెప్పేస్తాను, జరిగింది మొత్తం చెప్పేస్తాను. నువ్వలా చెప్పావంటే నేను చచ్చినంత ఒట్టే ఉషా. నువ్వు నాకు కావాలి ఉషా. పిల్లలు పుట్టినా పుట్టకపోయినా నువ్వే కావాలి. నువ్వు లేకపోతే నాకు జీవితం లేదు. నువ్వు లేని జీవితం నాకు అనవసరం. దయచేసి ఈ విషయం ఇంతటితో వదిలే ఉషా, వదిలే. ఏంటి ఈరోజు మేడం ఏదోలా ఉన్నారు? ఏంటి విషయం? మీతో ఒక విషయం మాట్లాడాలండి. మీ ఆడాళ్ళకి ఏది చెప్పాలన్నా కరెక్ట్గా బెడ్రూమ్లోనే గుర్తొస్తాయనుకుంటా. స్నేహ, ఏంటి మొహంలో చిరునవ్వు కూడా లేదు? మనసంతా బాధగా ఉందండి. ఇక చిరునవ్వులు ఎక్కడి నుంచి వస్తాయి చెప్పండి? ఏమైంది స్నేహ? ఏమండి, మనకు వారసులు కావాలని చాలా కోరిక ఉంది కదా. నాకేంటి, మీకు మాత్రం లేదా? నేనొక విషయం అడుగుతాను, ఎందుకు ఏంటి అని అనకుండా సూటిగా సమాధానం చెప్తారా? ఏంటది? మనకు కూతురుంది, పెళ్లి చేశాం. పెళ్ళై ఎంతకాలమైనా తల్లి కాలేదు. అనుమానం వచ్చి డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళాం. లోపం ఆ అమ్మాయిలో కాదు, అబ్బాయిలో ఉందని తెలిసింది. మరి ఆడపిల్ల కన్నతండ్రిగా మీరేం చేస్తారు? నీ కర్మ ఇంతే, నీ తలరాత ఆ దేవుడు ఇలాగే రాశాడు అని ఆ అమ్మాయిని అక్కడే వదిలేస్తారా? లేక విడాకులిప్పించి కూతుర్ని ఇంటికి తీసుకొచ్చి మరొక పెళ్లి చేస్తారా? ఏది న్యాయమండి? మీరు కన్నతండ్రి అయితే ఏం చేస్తారో చెప్పండి. ఏంటి స్నేహ నువ్వు మాట్లాడేది? అసలు నువ్వు ఎవరి గురించి మాట్లాడుతున్నావు? మన గురించేనండి. ఈ సమస్య ఇప్పుడు మనింట్లోనే. ఏంటి నువ్వు మాట్లాడేది? నమ్మలేకపోతున్నారు కదా, కానీ ఇది నిజం. అసలేం జరిగిందో తెలుసా? చూడమ్మా, నువ్వెన్ని ముడుపులు కట్టినా, ఎంతమంది దేవుళ్లకు మొక్కినా మీ ఇంటికి వారసులు రారు. నీ కడుపు పండదు. ఇందులో ఉష తప్పేం లేదు. ఏంట్రా నీ తప్పు? తనకు పిల్లలు పడుకుపోవడం నీ తప్పా? అవును మమ్మీ, ఖచ్చితంగా నా తప్పే. నమ్మను, నేను నమ్మను. నువ్వే కాదురా,
ఎవరొచ్చి చెప్పినా నేను నమ్మను. ఇదంతా ఒట్టి అబద్ధం, అబద్ధ కల్పన. లేదు మమ్మీ, నేను చెప్తుంది నిజం. కావాలంటే డాక్టర్ని అడుగుదాం పదా. మా వాడు పిల్లలు పుట్టరు అనటానికి లోపం తనలోనే ఉందంటున్నాడు. అవును, అది నిజం. మీ అబ్బాయికి కూడా టెస్టులు చేశాం. అతనిలో కౌంట్ తక్కువ ఉంది, అందువల్ల పిల్లలు పుట్టరు. మీరు నమ్మలేకపోతున్నారు కదా, నేను నమ్మలేకపోతున్నాను. కానీ ఇది మనం నమ్మి తీరాల్సిన నిజం. ఎందుకంటే మన కూతురు కోసం మనం ఎలా ఆలోచించాలో ఈ రోజు ఉష గురించి కూడా అలాగే ఆలోచించాల్సిన పరిస్థితి కాదంటారా? ఇంతకీ ఉష ఉంటుంది స్నేహ? చిన్నపిల్లండి, దానికేం తెలుసు? ఇంత పెద్ద షాకింగ్ న్యూస్ వింటే నాకే మతిపోయినంత పని అయింది. మరే పాపం తనకెలా ఉంటుంది? పెళ్ళైన ప్రతి ఆడపిల్ల ఎప్పుడెప్పుడు తల్లిని కావాలా, అత్తమామల్ని ఎంత సంతోషపెట్టాలా అని కోరుకుంటుంది. కానీ ఆ అదృష్టం తనకు జీవిత కాలం పాటు లేదని తెలిస్తే ఏం చేయాలో నాకేం తోచట్లేదు. నిజానికి ఇలాంటి పరిస్థితి వస్తుందని అస్సలు అనుకోలేదు. ఏ నిర్ణయం తీసుకోవాలో నాకేం అర్థం కావట్లేదు స్నేహ. నిజంగా ఆ లోపం ఉషలో ఉందంటే బహుశా మన వాడికి మనం ఇంకో పెళ్లి చేసుండేవాళ్ళం కదండి. నా కొడుకు ఒక న్యాయం, కోడలికి మరో న్యాయం నేను చేయలేను. అందుకే ఎవరికైనా సమాన న్యాయం కావాలి. ఆ న్యాయం మనమే చేయాలి. అర్థమైంది స్నేహ. నువ్వు అత్తగారిలా కాదు, అమ్మలా ఆలోచించావు. నీ ఆలోచనని నేను అమలుపరుస్తాను. నీ సంబంధం అనగానే మా వాడు వెంటనే పెళ్లి కొప్పుకున్నాడు. అవునా? అవునండి, మీ అమ్మాయిని మా వాడు ఎక్కడో ఏదో ఫంక్షన్లో చూశాడట. అప్పటినుంచి చేసుకోవాలంటే మీ అమ్మాయినే చేసుకోవాలని అంటున్నాడు. అందుకే మీ గురించి ఎంక్వైరీ చేశాం. మీరు ముంబై నుంచి ఇక్కడికి వచ్చారని తెలుసుకొని మేము ఇక్కడికి వచ్చాం. థ్యాంక్ యూ. అవునండి, ఇది నేను పుట్టి పెరిగిన ఊరు. అందులోనూ నాకు ఆయుర్వేద వైద్యం అంటే నమ్మకం. నిన్నటిదాకా నిలబడగలిగేవాడినే కాదు. ఇదిగో ఈ మధ్యనే నిలబడగలుగుతున్నాను. అలాగా? చాలా సంతోషం అండి. అమ్మాయిని పిలిపించండి. ఎక్స్క్యూజ్ మీ.
అంకుల్ శిరీష లోపలుంది బాబు. మా కంపెనీకి సంబంధించిన మనిషి. అతను మా అమ్మాయి కలిసి కొత్త బిజినెస్ మొదలెట్టారు. ఆ విషయం గురించి మాట్లాడటానికి వచ్చాడు. నువ్వు లోపలికి వెళ్ళు బాబు. వచ్చావా? ఏంటి సంజయ్, ఎందుకింత లేట్ చేశావు? ఏమైంది మేడం? ఏదో అర్జెంట్ పని అని పిలిపించారు. ఇక్కడ చూస్తే అంతా పెళ్లి చూపులు హడావిడిగా ఉంది. అవును, పెళ్లి చూపులే. నాకే, అందుకే నేను రమ్మని పిలిచాను. మేడం నువ్వు రా సంజయ్. మేడం పద. మేడం రా. ఎక్స్క్యూజ్ మీ. డాడీ, నేను ఇతన్ని ప్రేమించాను. ఇతన్నే పెళ్లి చేసుకుంటాను. ఏంటండి ఇది? మా మమ్మీ డాడీలకు కూడా ఈ విషయం తెలియదు. వాళ్ళకి ఇప్పుడే చెప్తున్నాను. నేను సంజయ్ని ఇష్టపడుతున్నాను. ఐ లవ్ సంజయ్. ఆ పిల్లంత మొహమాటం లేకుండా చెప్తుంటే ఇంకా ఎందుకు మనం ఇక్కడ? వెళ్దాం పదండి. ఇంకా నయం, లవర్ని తీసుకొచ్చి చూపించింది. పిల్లోని తీసుకొచ్చి ఇదిగో మీ మనవడని చూపించింది కాదు. ఇంకా చూస్తావేరా? ఇంతకన్నా ప్రేమించడానికి నీకు ఇంకో పిల్లే దొరకలేదా? పదండి. ఏంటి శిరీష ఇది? నేను చూసి ప్రేమించడం తప్పు కాదు కదా డాడ్? తప్పేనండి. ఏం మాట్లాడుతున్నారు మీరు? నాకు ఆల్రెడీ పెళ్ళయింది. ఆ విషయం మీకు తెలుసుగా. పెళ్ళైతే ప్రేమించకూడదని రూల్ ఏమైనా ఉందా? ఏంటి శిరీష ఇది? ఏ గలత్ బాత్ హేనా? ఇందులో తప్పే ఉంది మమ్మీ. నువ్వేదో సినిమా చూసానన్నావే, ఆ శుభలగ్నం. ఆ సినిమా చూసి భలే ఉంది అనే దానివి కదా. మరి అలాగే మన ఇంట్లో జరుగుతుంటే ఇప్పుడు నీకెందుకు నచ్చడం లేదు చెప్పు మమ్మీ. సినిమా అంటే 2 గంటల్లో అయిపోతుంది, కానీ జీవితం 100 ఏళ్ళు నడుస్తుంది. ఆ 100 ఏళ్ల జీవితమే నాకు కావాలి అంటున్నాను. అంటే నా భార్యను ఏం చేయాలి? వదిలేయాలా? అది నీ ఇష్టం సంజయ్. నువ్వు వదిలించుకుంటావో అలాగే కంటిన్యూ చేస్తావో నాకు అనవసరం. బట్ నువ్వు మాత్రం నాకు కావాలి. నువ్వు చేసిన పని లోకం మెచ్చుకోదమ్మా. అందరూ తప్పని వేలెత్తి చూపిస్తారు. వాట్ డాడ్? ఒకప్పుడు సహజీవనం తప్పు అన్నారు, ఇప్పుడు అదే ఒప్పు అంటున్నారు. అలాగే ఇది కూడా రేపు ఎస్ అంటారు. ఎవరికి ఇష్టమైన వాళ్లతో వాళ్ళు బ్రతికే హక్కుంది.
నువ్వేం చెప్పు, లక్ష చెప్పు, నేను మాత్రం ఒప్పుకోను. నువ్వు ఒప్పుకుంటావో లేదో అని పర్మిషన్ అడిగి నిన్ను ప్రేమించలేదు. హ, ప్రేమించాలనిపించింది, ప్రేమించాను. ఇంతకీ మమ్మల్ని ఏం చేయమంటారో అది చెప్పండి. డాడీ, మీరు సంజయ్ని కాదని ఎంతమందిని తెచ్చినా నేను ఇలాగే సంజయ్ అంటే నాకు ఇష్టం అని చెప్తాను. సారీ మేడం, మీరేం చెప్పుకుంటారో నాకు తెలీదు. నేను మాత్రం ఈ పెళ్లి చేసుకోలేని చెప్తాను. నాకు నా భార్య అంటే ప్రాణం. దట్స్ ఆల్. చెప్పింది అర్థమైందిగా. సంజయ్నా? రఘు, బావా? రేఖా, రేఖా, ఎవరొచ్చారో చూడు. కూర్చో బావా, కూర్చోమ్మా. ఎలా ఉన్నారన్నయ్య? బానే ఉన్నావమ్మా. ఏదైనా ప్రాబ్లమా? ప్రాబ్లం అంటే ప్రాబ్లమే, కానీ అది మీ వల్ల కాదు, మా వల్లే. ఏం జరిగిందో కొంచెం డీటెయిల్డ్గా చెప్పు. చెప్పడానికి ఏమీ లేదు. అసలు ఈ విషయం ఎలా మొదలు పెట్టాలో కూడా తెలియట్లేదు. రేఖ, ఏ ఆడపిల్లైనా పెళ్ళైన తర్వాత తొందరగా తల్లే అటు భర్త ప్రేమని ఇటు అత్తామామల అనురాగాన్ని పొందాలనుకుంటుంది. అలాగే మన ఉష కూడా అనుకుంది. కానీ భగవంతుడు ఆ అవకాశం ఇవ్వలేదు. ఏమైంది? ఉషకేదైనా ప్రాబ్లం వచ్చిందా బావా? ప్రాబ్లం ఉషలో లేదు, నా కొడుకులోనే ఉంది. ఏంటి బావా, నువ్వు చెప్పేది నిజమా? అవును రఘు, డాక్టర్స్ టెస్ట్ చేసి చెప్పారు.
అదేలా బావా వాడు ఆల్రెడీ ఓ బిడ్డకి తండ్రి అయ్యాడు కదా. అన్నయ్య అదే విషయం నేను డాక్టర్ని అడిగాను, కానీ అందుకో ఆ డాక్టర్ వేరే కారణం చెప్పింది. ఏదేవైనా చివరికి సంజయ్కి పిల్లలు పుట్టరని చెప్పింది. అందుకే రఘు, నేను బాగా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చాను. ఆడపిల్లకైనా మగపిల్లాడికైనా న్యాయం ఒకటేలా ఉండాలి. అందుకే ఉషకి మరో పెళ్లి చేద్దామని నిర్ణయం తీసుకున్నాం.